హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము చాలా మంచి విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఎవరికైతే వాస్తు దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో ఆ వాస్తు దోషాలు తొలగిపోయి అదేవిధంగా స్వంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే కల అండి. ఆ స్వంత ఇల్లు కొనుక్కోవడానికి కావలసినంత స్థోమత రావడం కోసం మనము లలితా సహస్రనామంలోని ఈ నామాన్ని తీసుకొని మనము సంపుటీకరణ చేస్తున్నామండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గృహప్రాప్తి అనేది కలుగుతుంది. అదేవిధంగా మనమందరం అనుకుంటామండి, ఏ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు దీర్ఘాయుష్యులుగా ఉంటారు అని చెప్పేసి. అదేవిధంగా పిల్లలు ఎవరికైతే చిల్డ్రన్ ఉన్నారో వారి పిల్లలు ఎంత ఎత్తు పెరుగుతారో అని చెప్పేసి ఉంటుంది. సో మీ పిల్లలు ఎంత ఎత్తు ఉన్నారో వారి యొక్క జన్మ కుండలిని బట్టి మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. ముందుగా గృహయోగం కోసం చెప్తున్నాను అండి. సో ఎవరైతే సొంత ఇల్లు కల కంటున్నారో వారు లలితా సహస్రనామంలోని చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఈ నామాన్ని లలితా సహస్రనామంతోనే సంపుటీకరణ చేయాలి. ఏ విధంగా అంటే లలిత సహస్రనామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరితో స్టార్ట్ అవుతుంది. మనం ఈ నామాన్ని ప్రతి నామానికి వెనక ముందు యాడ్ చేసుకుంటూ మనం చదవాలండి. ఎలాగంటే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితాం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితాం చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితాం చిదగ్నికుండ సంభూత దేవ కార్యసముద్యతాం చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థితాం. ఈ విధంగా మనం సంపుటీకరణ చేస్తూ చదవాలి. ఈ విధంగా 41 రోజులు ఆచరించండి. ఈ 41 రోజులు కూడా నాన్ వెజ్ తినొద్దు, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీరు మొదలుపెట్టే రోజు ఏ సమయానికైతే ప్రారంభిస్తున్నారో అదే సమయానికి మీరు చదవాలండి. ఎందుకంటే అమ్మవారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోసం వచ్చి లలితా సహస్రనామం చదువుతున్నారని చెప్పేసి ఎప్పుడైతే మనం లేట్ చేస్తామో అమ్మవారు ఎదురు చూస్తూ ఉండడం వలన మనకు కొంచెం ఫలితాలు తక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక ఎవరికైతే స్త్రీలకి ఆటంకాలు వస్తాయో వారు ఆ ఆటంకం వచ్చిన రోజులను వదిలేసి మిగతా రోజులు కౌంట్ చేసుకోవచ్చు. కానీ అబ్బాయిలు చేసినట్లయితే వాళ్ళు ఏదైనా కారణానికి ఒక్కరోజు బ్రేక్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ విధంగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఇది చదవడానికి ఖచ్చితంగా 2-2.5 గంటలు పడుతుంది, కానీ ఫలితం మాత్రం ఉంటుంది అండి. ఈ విధంగా మీరు బిఫోర్ బ్రేక్ఫాస్టే చేయాలి ఈ పరిహారాన్ని. అదేవిధంగా అమ్మవారికి పూజ అయ్యాక పానకాన్ని కానీ ఏదైనా మీ స్తోమతకు పట్టి పండు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. తప్పకుండా ఆచరించి చూడండి. ఇంకా మనము ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు దీర్ఘాయుష్యులుగా పుడతారో చూద్దాము. కొంతమంది స్త్రీలకి వివాహం చేసేటప్పుడు వాళ్ళకి వైధవ్య దోషం అనేది వస్తూ ఉంటుంది చిన్న వయసులోనే. సో ఇట్లా ముందుగానే తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇలా పూర్ణాయుష్కులు ఉన్న వాళ్ళని అలాంటి దోషం ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయడం వలన ఇతనికి ఎట్లాగో పూర్ణాయుష్ ఉంది కాబట్టి ఆమెకు వైధవ్య దోషం రాకుండా ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. అశ్విని 4 పాదాలు, కృతికా నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 3 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, అనురాధ 4 పాదాలు, మూలా నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 4 పాదాలు. సో ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు పూర్ణ ఆయుర్దాయులై ఉంటారండి. ఇక మీ పిల్లలు ఎత్తు ఎట్లా ఉంటుంది చూడాలంటే సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశిల్లో గురువు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ ఏదైనా ఒకటి ఉన్నా కూడా వాళ్ళు చక్కటి పొడవు పెరుగుతారు. ఇక పొట్టిగా ఉండేవాళ్ళు ఏ విధంగా అంటే మేషంలో కానీ, వృషభంలో కానీ, కుంభంలో కానీ, మీనరాశిలో కానీ, కుజుడు కానీ, శనిగ్రహం కానీ, చంద్రుడు కానీ ఉంటే వారు పొట్టిగా ఉంటారనమాట. ఇక మధ్యస్థంగా సమయెత్తు ఉన్న వాళ్ళు ఎవరుంటారు అంటే మిథున రాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి, మిథున రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మిథున, కర్కాటక, ధనస్సు, మకర రాశిలో రవి కానీ శుక్రుడు కానీ ఉంటే వారు ఎత్తు అంటే సరిపడా ఎత్తులో ఉంటారు. సో దీన్ని బట్టి మీ పిల్లల జన్మజాతకంలో ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవచ్చు. ప్రతినిత్యము ఇలాంటి మంచి ఆస్ట్రాలజీ రెమెడీస్ అనేది చెప్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.